ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలపై రాశి అనేక సంచలనమైన వ్యాఖ్యలు చేసిందండి. అసలు ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాశి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం సినిమాలకు దూరం అయింది. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత తిరిగి రాశి సినిమాలలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిందండి. ఈ పరిస్థితుల్లో ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ లంక ఈ వారమే విడుదల కాబోతుంది. శ్రీముని దర్శకత్వంలో నిర్మించబడుతున్న ఈ మూవీపై రాశి మంచి అంచనాలను పెట్టుకుంది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ఉపన్యాసాలపైన తనదైన రీతిలో స్పందించింది. తాను గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తున్నప్పుడు పవన్ తనతో అస్సలు మాట్లాడేవాడే కాదని, ఎప్పుడు మౌనంగా ఉండే పవన్ కళ్యాణ్ మైక్ ముందుకు వచ్చి గంటల కొద్దీ రాజకీయ ఉపన్యాసం చేస్తున్నప్పుడు టీవీలో చూసిన నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది అని రాసి తెలిపింది. అంతేకాదు, తాను ఈ మధ్య తన కూతుర్ని తీసుకొని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయంగా నన్ను పలకరించారని, అనేక విషయాలపై తనతో ఎంతో స్పీడ్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ని చూసి ఆశ్చర్యపోయాను అని తెలిపేది. ఒకప్పుడు తనతో ఎంతో మొహమాట పడుతూ నటించిన పవన్ కళ్యాణ్తో తాను మాట్లాడుతున్నానా అన్న ఫీలింగ్ తనకు కలిగింది అంటూ కామెంట్స్ చేసిందండి. అదే సమయంలో నేటి తరం హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ వారికి వస్తున్న పారితోషికాలలో ఒక్కరోజు మొత్తం తనకు ఆ రోజులలోనే సినిమాకు సంబంధించి పారితోషికత ఇచ్చేవారు అని అలనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంది. ఈనాటి తరం హీరోయిన్స్ కు నిర్మాతలు కల్పిస్తున్న సౌకర్యాలు తన తరం హీరోయిన్స్ కు ఏమాత్రం లేవు అంటూ, నేటి తరం హీరోయిన్స్ కు ఉన్న తెలివితేటలతో పోల్చుకుంటే తన తరం హీరోయిన్స్ అన్ని విధాలా వెనుకబడి ఉన్నట్లే లెక్క అంటూ తెలిపిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.